పేరు పెట్టి దానికి మొక్కుతూ డ్యాన్స్ పార్టీ పెట్టారు. కడుపులో మండిపోయింది. ఎవరికి? ఆయనకి ఉగ్రత వచ్చింది. మోషే అడ్డు తప్పుగా ఈ దరిద్రుల్ని ఒక్క దెబ్బలో చంపేస్తాను అన్నాడు. వీళ్ళు లోబడరు, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు అన్న అద్భుతాలు చేసిన వాళ్ళని బయటికి తెస్తే వాళ్ళు మళ్ళీ దూడబొమ్మని చేస్తున్నారు. ఈ బొమ్మలకు మొక్కటి అలవాటు అయిపోయింది వీళ్ళకి. వీళ్ళకి ఏ కాడికి ఏదో ఒక నిర్జీవమైన బొమ్మను చేసుకొని దాని ముందు ఎగరడానికి అలవాటు పడిపోయారు. ఈ దరిద్రులను ఒక్క దెబ్బ తీసి పడేస్తాను, నీకెందుకు పక్క తప్పుకోను. మోషే అన్నాడు, చంపేస్తావా? ఆ అన్యులైన ఐగుప్తీయులు ఏమనుకుంటారు? వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ దేవుడికి కూడా అలివి కాలేదు కాబట్టి, వాళ్ళని మార్చుకోవటం వాళ్ళ దేవుడికి కూడా చేత కాలేదు కాబట్టి చంపేశాడు అనుకుంటారు. నిన్న అసమర్థుడు అనుకుంటారు. ఏంది ఆవేశపడతావు? ఏంది అయినా చంపేస్తాను అంటున్నావు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానాలు చేశా? పెద్ద పెద్ద వాగ్దానాలు ఏమో తెగ చేస్తావు. ఆవేశం వస్తేనేమో వేసి పడేస్తా అంటావు. ఎట్లా నువ్వు ఇంత టెంప్టేషన్ అయితే ఎవరు చెబుతున్నారు? కావాలంటే చూడండి, నేను చెప్పింది ఉందో లేదో చూడండి. 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. ఏమయ్యా ప్రమాణాలు చేస్తావు, మళ్ళీ చంపుతానంటావు? నీ ప్రమాణం ఏమవ్వాలి? ఎట్లా దేవా నువ్వు ఇంత ఆవేశపడితే ఎట్లయ్యా? కాదు సంతాపపడు అంటే ఆయన సంతాపపడి 14వ వచనం చదువు. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను.